మహా, ఈ కాస్ట్లీ కార్ చూసావా? కొత్త మోడల్‌లా ఉంది కదా! ఈ కారే ఇలా ఉంటే ఇందులో వచ్చిన వాళ్ళు ఇంకెలా ఉంటారో? వావ్! బ్యూటీ కాంటెస్ట్ విన్నర్. మిస్ హైదరాబాద్. నీ ఫేవరెట్ మిథున వస్తుంది చూడు మహా. మేబీ ఈ కారు కూడా తనదే అనుకుంటా మహా. ఆహా! బ్యూటీకి ఈ కారుకి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది కదా! అంతేకాదు అర్చన, తన టేస్ట్ నా టేస్ట్ సేమ్ టు సేమ్. అవును మహా. తను సేమ్ టు సేమ్ నీ జూనియర్‌లా ఉంది. హాయ్ మిథున, హౌ ఆర్ యు? ఏయ్! స్టాప్! What is this indecent behavior? I don't like this nonsense. ఏ అమ్మాయి, నువ్వెంత అందంగా ఉంటే మాత్రం మరీ ఇంత పొగరు, గర్వం పనికిరావు. మా మహా షేక్ హ్యాండ్ కోసం ఎంతమంది క్యూ కడతారో తెలుసా? అలాంటి మహా నీకు కోరి హగ్గిస్తే అసహించుకుంటావా? నువ్వుండు అర్చన. ఇట్స్ ఓకే మిథున. నీ అందానికి అహంకారమే అలంకారం. ఐ లైక్ ఇట్. నువ్వు కూడా నాలాగే. మనము సేమ్ టు సేమ్. మన టేస్ట్, స్టైల్స్ అన్నీ సేమ్. Oh, really? One second. మహా, నీకు పడిపోయినట్టుంది. కారులోంచి ఏ ఖరీదైన గిఫ్ట్ తీసి నీకు ప్రెజెంట్ చేసి సారీ చెప్తుందేమో. అది నాకు కోడలవ్వడమే నాకు గిఫ్ట్. టైం చూసి నా ప్రపోజల్ తనతో చెప్తాను. హ్మ్. అదేంటి అప్పుడే డ్రెస్ చేంజ్ చేసేసింది? ఇందాక ఏంటన్నారు? యూ అండ్ ఐ సేమ్ టు సేమ్ అన్నా? నేను ఎప్పుడు ఎవ్వరికి డూప్లికేట్గా ఉండను. ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్. మై స్టేటస్ డిఫరెంట్. నాతో ఎవరు కంపేర్ చేసుకున్నా నాకు కంపరంగా ఉంటుంది. అందుకే డ్రెస్ చేంజ్ చేశాను. డ్రైవర్, ఎక్స్క్యూజ్ మీ.
ఇంకెప్పుడు నేను మీలా ఉన్నాను అని నన్ను మీతో కంపేర్ చేయకండి. ఈ శారీతోని నేను చాలాసేపు కారులో ఉన్నాను. నెక్స్ట్ టైము నేను ఈ కార్ ఎక్కేటప్పుడు నాకు అదే గుర్తుకొచ్చి ఇరిటేటింగ్గా ఉంటుంది. అందుకే ఆ శారీతో పాటు ఈ కార్ని కూడా తగలబెట్టేసింది. ఇంకోసారి నన్ను టచ్ చేయడానికి ట్రై చేయకండి. నాకు కోపం వస్తే కారైనా మనిషి అయినా తగలబెట్టేస్తాను. మైండ్ ఇట్. ఏంటయ్యా మీ మేడం ఇలా ఉంది? మా అమ్మాయి గారు ఎప్పుడు ఇంతేనండి. ఆవిడ కోపం వస్తే ఏం చేస్తారో ఆవిడకే తెలియదు. ఇప్పటికి ఇది ఎన్నో కారో నాకు తెలియదు. ఇంకా నయం నిన్ను తగలబెట్టలేదు మహా, నువ్వు తప్పించుకున్నావు. అది నాలాంటిది అనుకున్నాను, కాదు నన్ను మించింది. ఇలాంటిది ఇంట్లో ఉంటే ఆ కిక్కే వేరు. కానీ నాకు ఎక్కడో ఇది మిథున కాదు సీత అని ఇంకా డౌట్గా ఉంది. ఛాన్సే లేదు మహా. ఈ మిథున ఎక్కడా, ఆ సీత ఎక్కడా? పోలిక ఒక్కటే కాని ఇద్దరికి అసలు పొంతనే లేదు. ఛాన్స్ తీసుకోకూడదు అర్చన. సీత ఆ రేవతి ఇంట్లో ఉంది కదా, ఒకసారి ఆ స్ట్రీట్కి వెళ్ళి చెక్ చేద్దాం పద. ఉల్లిపాయలు, టమాటాలు, మునక్కాయలు, పాలకూర, తోటకూర, బచ్చల కూర, తోటకూర, కరివేపాకు. రండమ్మా రండి. ఎంతసేపు నేనేనా? నువ్వు కూడా అరువు మహా. సీతని పట్టుకోవడానికి చాటుగా రాకుండా ఈ గెటప్పు సెటప్పు అవసరం అర్చన. పిట్టను పట్టాలంటే వల, చేపను పట్టాలంటే గ్యాలం ఎంత అవసరమో సీతను పట్టాలంటే ఈ సెటప్పు గెటప్పు అవసరం మహా. నీ మాట నమ్మి ఈ గెటప్పు వేశాను. ఏదైనా తేడా వచ్చిందనుకో. ఏ తేడా రాదు మహా. పెద్ద పెద్ద సిఐడి, సిబిఐ ఆఫీసర్లే ఒక్కోసారి క్రిమినల్స్ ని పట్టుకోవడానికి మారు వేషాలు వేస్తూ ఉంటారు. అలాగే మనము అనుకో. సీతకు ఈ సెటప్ చాలా ఎక్కువ. తప్పేం లేదు మహా. ఇందాక షాపింగ్ మాల్ దగ్గర మోడ్రన్ మిథునని చూశాం కదా. ఇప్పుడు ఆ పల్లెటూరు సీత రేవతి ఇంట్లో ఉందో లేదో చూద్దాం. ఎవరికీ డౌట్ రాకుండా నువ్వు కూడా నాలాగే అరు. ఆ, ఆ, కూరగాయలు, తాజా కూరగాయలు. కాస్త గట్టిగా అరు మహా. కూరగాయలు, ఆ. తాజా కూరగాయలు. టమాటాలు, ఉల్లిపాయలు. రెండమ్మా రండమ్మా రండి. ఆ కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా కూరగాయలు. టమాటా, పాలకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఆకుకూరలు. రెండమ్మా రండి. కూరగాయలు, కూరగాయలు. రండి రండి. తాజా కూరగాయలు. రేవతి ఇంటి తలుపులు మూసున్నాయేంటి మహా? అంటే
ఆ మిథున ఈ సీత ఒక్కరేనేమో. నా డౌట్ నిజమేనేమో. ఏది మహా, సీత ఇక్కడే ఉంది. ఇద్దరూ ఒకటి కారు, వేరు. అది కన్ఫర్మ్ అయింది కదా, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. లేదంటే మనం బుక్ అయిపోతాం. పద. వెళ్తున్నది మహాలక్ష్మి వదిన, అర్చన వదినలా ఉన్నారు కదా సీత. వాళ్ళలా ఉండడం కాదు పిన్ని, వాళ్ళే. వాళ్ళు కూరగాయలు అమ్మడం ఏంటి? కర్మ కాలితే వజ్రాలు రత్నాలు అమ్మిన చోట ఉల్లిపాయలు టమాటాలు అమ్మాల్సి వస్తుందిలే పిన్ని. ఎదిగో ఎదిగో కూరగాయలు, ఆగండి. అలా వెళ్ళిపోతున్నారేంటి? ఆగండి, మేము కూరగాయలు కొనాలి. మహా, ఏం చేద్దాం? మిక్సీలో తలపెట్టాక చేసేది ఉంది. అది మనల్ని గుర్తుపట్టకుండా త్వరగా కూరలన్నీ వెళ్ళిపోదాం. పదండి పిన్ని, వాళ్ళను ఒక పట్టు పడదాం. కూరగాయలు అమ్మడానికి వచ్చి ఎవరు కొనక ముందే వెళ్ళిపోతున్నారేంటి? అదేంటి అటు తిరిగి నుంచున్నారు? ఏం లేదు, మాకు ఎండ పడదు. అవునా, మీరు వస్తారు అని తెలుసుంటే మా వీధిలో ఏసీ పెట్టుండేవాళ్ళం కదా. మీకు ఏం కావాలో తీసుకోండి. మీరు టమాటాలు ఏ రేటు చెప్తున్నారు? మునక్కాయలు చాలా ముదిరిపోయాయే. తాజా కూరగాయలని చెప్పి పాడైపోయిన కూరగాయలు అమ్ముతున్నారేంటి? మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. మేము వెళ్ళిపోతాం. కూరగాయలు అమ్మడానికి వచ్చి అంత కోపమేంటో. ఈ అమ్మాయి ఎవరు రేవతి? మన వీధిలో ఎప్పుడూ చూడలేదు. తను సీత అని మా బంధువుల అమ్మాయి. నమస్తే. వాళ్ళ అత్తగారితో ఏవో గొడవలు వచ్చి నా ఇంట్లోనే ఉంటుంది. అవునండి, మా అత్త పెద్ద కంత్రి మొహంది. ఎప్పుడు నాతో గొడవలు పడుతూ ఉంటుంది. ఈ కాలంలో కూడా అలాంటి అత్తగారులున్నారా? ఎందుకుండరు? దొంగ మొహాలు ఎప్పుడు ఉంటారు. మా పెద్దత్తయ్య తోడేలైతే చిన్నత్తయ్య గుంటనక్క. ఇద్దరు కలిసి నన్ను ఎప్పుడు వేపుకు తింటూ ఉంటారు. వాళ్ళు అలా సతాయిస్తుంటే నువ్వేం చేస్తున్నావు అమ్మాయి? ఎదురు తిరగలేపోయావా? ఎందుకు తిరగను? నాకు అవకాశం వస్తే మా పెద్దత్తను ఎదిగో ఈ టమాటాను నలిపినట్టు నలిపేస్తాను. మా చిన్నత్తయ్యను ఈ ములక్కాడలా విరిచేస్తాను. మీరు కూరగాయలు కొనటానికి వచ్చారా, మీ అత్తని తిట్టడానికి వచ్చారా? వీళ్ళు కొనే బేరం కాదు గాని మనం వెళ్దాం పదం. ఆ, ఏంటమ్మా మీ అత్తల మీద కోపం కూరగాయల మీద తీర్చుకున్నావు? భలేదానివి. గెట్టపు మారిస్తే గుర్తుపట్టలేవనుకున్నారు సీత. దెబ్బకి పారిపోయేలా చేసాం. మళ్ళీ మన వీధిలోకి రారు పిన్ని. ఏంటి మహా, ఆ సీత మనల్ని తిట్టకుండా తిట్టేసింది. అంతా నీ వల్లే. అనవసరంగా ఈ గెటప్లు వేశాం. అది మనల్ని గుర్తుపట్టి తిట్టిపోసింది. తిడితే తిట్టింది కానీ ఆ మోడ్రన్ మిథున, ఈ పల్లెటూరి సీత వేరువేరని మనకు క్లారిటీ వచ్చింది మహా. కానీ నాకెక్కడో డౌట్ కొడుతోంది. ఇంకా డౌటా? అయితే మళ్ళీ ఆ వీధికి వెళ్దామా? అమ్మో, మళ్ళీనా? వద్దు, ఇంటికి వెళ్దాం. సరే. ఆగండి, ఎవరు మీరు? మీరెవరు? మేము ఈ ఏరియాలో కూరగాయలు అమ్ముతాం. మా ఏరియాలో మీరెందుకు అమ్ముతున్నారు?
ఈ ఏరియా ఏమైనా మీ జాగీరా మీ టెరిటరీనా? మా ఏరియాకి వచ్చి మమ్మల్ని దబాయిస్తావా? ఏయ్ వీళ్ళంతా చూడవే. ఏయ్, కొడు. వదలు! కొడు. ఏం చేస్తున్నావు? ఏయ్. వదలు! స్టాప్ ఇట్. రోడ్డు మీద ఏంటి న్యూసెన్స్? ఎందుకు గొడవ పడుతున్నారు? చూడండి సార్, వీళ్ళెవరో మా ఏరియాకి వచ్చి కూరగాయలు అమ్ముతున్నారు. అదేంటని అడిగితే ఇదంతా మా జాగిరా అని అంటున్నారు సార్. ఎవరు మీరు? ఈ శాల్తీలను ఎక్కడో చూసినట్టుందే. ఒకసారి మీ ఫేసులు చూపించండి. చూపిస్తారా లేదా? ఇటు తిరగండి, మీకే చెప్తుంది. ఆ ముసుగులు తీయండి, తీయండి. మేడం, మీరా? మీకిదేం పోయే కాలం? ఓ పక్క కోట్లలో వ్యాపారం చేస్తూ మళ్ళీ ఈ కూరగాయలు అమ్మడం ఏంటి? సైడ్ బిజినెసా? కాదు సిఐ గారు, సీక్రెట్ ఇన్వెస్టిగేషన్. సీక్రెట్ ఇన్వెస్టిగేషనా? దేని గురించి? అది సీక్రెట్ సార్. నువ్వు నోర్మల్. సిఐ గారి దగ్గర సీక్రెట్స్ ఏంటి? ఇదంతా నీ వల్లే. వీళ్ళని అరెస్ట్ చేయకుండా ముచ్చట్లు పెట్టారేంటి సార్? రేయ్, వీళ్ళెవరో తెలిస్తే గుండాగి చేస్తారు. వెళ్ళి పని చూసుకోండి, పోండి. వస్తామయ్యా. చెప్పండి మేడం, ఏం జరిగింది? నౌ మిస్ మిథున, ఏంటి మేడం, సీతలా ఇంకో అమ్మాయి ఉందా? అది మోడర్న్ అమ్మాయి. అవును సిఐ గారు, ఆ అమ్మాయి పేరు మిథున. అది అచ్చం సీతలానే ఉంటుంది. అది ఇది ఒకటేనా అనే క్లారిటీ కోసం దీని మాటలు విని ఈ గెటప్ వేశాం. మీరు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంది మేడం. ఒకే పోలికతో ఇద్దరు అమ్మాయిలు, అది ఒకే సిటీలో. ఈ విషయం గురించి ఆలోచించాలి. ఆ విషయంలో అవసరమైతే మీ హెల్ప్ తీసుకుంటాను. మేము వెళ్తాం. ఓకే మేడం. పదం. సంథింగ్ ఈజ్ ఫిషీ. జన, ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ మీటింగ్ ఏంటి? ఏమో మహా, ముఖర్జీ గారు కాల్ చేసి అర్జెంటుగా కలవాలి అన్నారు. ముఖర్జీ గారు లాస్ట్ టైం మన ఇంటికి వచ్చినప్పుడు చాలా హడావుడి చేశారు. ఇప్పుడేమంటారు? రండి సార్, కూర్చోండి. అర్జెంటుగా కలవాలన్నారు. ఎస్, ముందుగా మీకు జరిగిన లాస్కి సారీ. విద్యాదేవి గారి సడన్ డెత్ చాలా బాధాకరం. మా అమ్మాయి యుఎస్ నుంచి రావడం వలన అప్పుడు మిమ్మల్ని పర్సనల్గా కలవలేకపోయాను. ఇట్స్ ఓకే అండి. ఇప్పుడు ఈ అర్జెంట్ మీటింగ్ ఎందుకు పెట్టారు? ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి. మనకి కొత్తగా 1000 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. రేపు అగ్రిమెంట్ చేయాలి. ఓ, కంగ్రాట్స్ సార్. రియల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్ సార్. అంత పెద్ద ప్రాజెక్ట్లో మీరు మమ్మల్ని పార్ట్నర్స్గా తీసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు మేము ఎప్పటి నుంచో పార్ట్నర్స్గా ఉంటున్నాం. అవును,
మీరు మాత్రమే వచ్చారు. సీత రాలేదేంటి?